హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులకు నిమ్స్ లో వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో 4 మహిళలున్నారు. నిన్న కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలు రావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితులను నిమ్స్ కు తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ప్రస్తుతం ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? వారి కండిషన్ ఏ విధంగా ఉంది? మనం చూసుకోవచ్చు, ఏదైతే కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో కల్తీ కళ్ళు దాగి అస్వస్థ గురయ్యారు వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ముందుగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ వాళ్ళకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో 14 మంది పరిస్థితి కొంత నిలకడగా ఉండవు. ఒకరి పరిస్థితి మాత్రం కొంత విషమించినట్టుగా తెలుస్తుంది. వారికి ఐసీయూలో ఉంచి డయాలసిస్ కూడా చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. నిమ్స్ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం పొందుతున్నారో వారికి స్వయంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వచ్చి కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వయంగా చికిత్స పొందుతున్న ఎవరైతే బాధితులున్నో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే నిమ్స్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ బ్లాక్లో వీళ్ళందరినీ కూడా పెట్టి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో ఐసీయూలో 4 చికిత్స పొందుటగా ఎంజే ఐసీయూలో 4, అడ్వాన్స్ ఐసీయూలో మరొక 4కి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 15 మందిలో 5 మహిళలు ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మరో 10 మంది కూడా పురుషులు ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఏదైతే కేపీహెచ్పీ కాలనీలో కల్తీ మద్యం తాగి ఆదివారం నాడు వారు మద్యం తాగడం కల్తీ కళ్ళు తాగడం జరిగింది. తెల్లారి వారికి కొంత బీపీ లెవెల్స్ తగ్గడం, కింద పడిపోవడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇట్లా అనారోగ్యానికి గురైనటువంటి లక్షణాలు కనబడుతూ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళను చేర్చడం జరిగింది. అయితే మెరుగైన వైద్యం అందించేందుకు ఇక్కడికి నిమ్స్కు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఒకవైపు ఈ కల్తీ కళ్ళును అరికట్టాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ కూడా కొంత ఏదైతే చూసి చూడనట్లు వివరించడం వల్ల ఈ తరహా పరిస్థితి ఏర్పడిందంటూ కూడా బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్సైజ్ శాఖ కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే కల్తీ కళ్ళు అమ్మినటువంటి ఏదైతే ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 3 డిపోలు ఏవైతే ఉన్నాయో వాటిని పైన మూసివేసినట్టు సీజ్ చేసినట్టు తాత్కాలికంగా అయితే సమాచారం అందుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయి దృష్టి పెట్టకపోవడం, ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కల్తీ కళ్ళు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయకపోవడం, వాటిపైన దృష్టి పెట్టకపోవడంతో ఈ తరహా కల్తీ కళ్ళు పబ్లిక్లోకి వస్తుంది. దానివల్ల దాన్ని తాగి కూడా ఇబ్బంది పడుతున్నారు. తాగిన వారంతా కూడా దిగువ పేద వర్గాలకు చెందిన వారు కావడంతో వారికి కొంత చికిత్స చేయించుకోవడం కూడా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వారికి నిమ్స్ హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అజయ్, అంటే ఈ కల్తీ కళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వారిని అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటి వరకైతే అక్కడైతే కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 3 డిపోలను సీజ్ చేసినట్టు సమాచారం అవుతుంది. ఇప్పటికి ఎవరిని అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే సమాచారం అయితే లేదు. వారిపైన దర్యాప్తు చేస్తున్నామంటూ ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఎవరైతే కల్తీ కళ్ళు వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వైద్యం అందించడమే ఒక ప్రధానంగా అయితే పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిమ్స్లో అయితే వారికి 15 మందికి చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుల సంఖ్య ఇంకింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకే 15 మంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వివిధ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ చికిత్స పొందుతున్న వారు కూడా ఉండే అవకాశం ఉంది అని కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పూర్తి డాటా ఇంకా రావాల్సి ఉంది. అసలు ఎంతమంది ఆ కల్తీ కళ్ళు తాగారు, దానివల్ల ఎంతమంది అస్వస్థ గురయ్యారన్నది పూర్తి డాటా రావాల్సి ఉంది. ఇప్పుడైతే నిమ్స్లో చికిత్స పొందుతున్న వారే 15 మందిగా అయితే మనకు ఐడెంటిఫికేషన్ అయినటువంటి పరిస్థితి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొక 14 మంది కొంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా వారికి మాత్రం ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కల్తీ కళ్ళుకు బాధితులయ్యారు అయితే మనం చూడవచ్చు. కళ్ళు తయారు చేసే క్రమంలో క్లోరోఫామ్ను వాడుతూ ఉంటారు. ఆ క్లోరోఫామ్ మోతాదు ఎక్కువగా కావడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందన్న ఒక ప్రాథమికంగా దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కల్తీ కళ్ళు తాగిన వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా కిడ్నీల పైన, అదేవిధంగా మెదడు పైన కూడా పడే అవకాశం ఉంటూ దానికి సంబంధించినటువంటి చికిత్సను అందించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు నిమ్స్లో చేయడం జరిగింది. థ్యాంక్ యూ అజయ్.